శాంతి. మురళి తారీఖు డిసెంబర్ 18, 2024. సాకార బాబా గారి మధుర మహావాక్యాల సారాన్ని విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, సర్వశక్తివంతుడైన తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించడం వలన శక్తి లభిస్తుంది. స్మృతి ద్వారానే ఆత్మరూపీ బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆత్మ పవిత్రంగా సతో ప్రధానంగా అవుతుంది. ప్రశ్న: సంగమ యుగంలో పిల్లలైన మీరు ఏ పురుషార్థం చేయడం వలన దాని ప్రాలబ్ధంగా దేవతా పదవి లభిస్తుంది? జవాబు: సంగమ యుగంలో మనం శీతలంగా అయ్యే పురుషార్థం చేస్తాం. శీతలము అనగా పవిత్రంగా అవ్వడం వలన మనం దేవతలుగా అవుతాం. ఎంతవరకు శీతలంగా అవ్వమో అంతవరకు దేవతలుగా కూడా అవ్వలేము. సంగమ యుగంలో శీతలా దేవీలై అందరిపై చల్లని జ్ఞాన జల్లులు కురిపించి అందరినీ శీతలంగా చేయాలి. అందరి వేడిని ఆర్పి చల్లార్చాలి. స్వయం కూడా శీతలంగా అవ్వాలి, ఇతరుల్ని కూడా శీతలంగా చెయ్యాలి. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మిక పిల్లలందరి తరపున ఆత్మిక తండ్రికి గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: సూర్యవంశంలో మొట్టమొదట వచ్చేందుకు నిశ్చయ బుద్ధి కలవారై ఫుల్ మార్కులు తీసుకోవాలి. పక్కా బ్రాహ్మణులుగా అవ్వాలి. బేహద్ జ్ఞానాన్ని స్మృతిలో ఉంచుకోవాలి. రెండో పాయింట్: జ్ఞాన చితిపై కూర్చొని శీతలంగా అనగా పవిత్రంగా అవ్వాలి. జ్ఞాన యోగాలతో కామాగ్నిని సమాప్తం చేసుకోవాలి. బుద్ధి యోగం సదా ఒక్క బాబా వైపే తగులుకొని ఉండాలి. వరదానము: బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితి అనే మెడల్ని ప్రాప్తి చేసుకుని దుఃఖరహిత పురానికి చక్రవర్తి భవ. వివరణ: మీరందరూ మీ స్వస్థితిని చాలా మంచిగా తయారు చేసుకునేందుకే బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రాహ్మణ జీవితంలో శ్రేష్టమైన స్థితియే మీ ఆస్తి. ఇదే బ్రాహ్మణ జీవితానికి మెడల్ అనగా పతకం. ఎవరైతే ఈ మెడల్ని ప్రాప్తి చేసుకుంటారో వారు సదా అచల్ అడోల్ ఏకరస స్థితిలో ఉంటారు. సదా నిశ్చింతులుగా దుఃఖరహిత పురానికి చక్రవర్తులుగా అయిపోతారు. వారు అన్ని కోరికల నుండి ముక్తులుగా ఇచ్ఛామాత్రం అవిద్యా స్వరూపులుగా ఉంటారు. స్లోగన్: తెగిపోని నిశ్చయం మరియు నషాతో మేరా బాబా అని అనండి. అప్పుడు మాయ మీ సమీపానికి కూడా రాలేదు. అచ్చా, ఓం శాంతి.